దివ్యవాణి ప్రేక్షకులందరికీ మరొకసారి దివ్యవాక్కు కార్యక్రమంలోనికి స్వాగతం. ఈరోజు మనము ధ్యానించుకోబోయేటటువంటి అంశము యేసు ఉంటేనే మన యొక్క జీవితానికి విలువ, యేసు లేకుంటే మన యొక్క జీవితానికి విలువ అనేదే లేదు అనేటటువంటి అంశం గురించి ధ్యానం చేసుకుందాం. మనము ముందుగా నేను ఒక చిన్న అంశాన్ని తీసుకుంటూ ఉన్నాను. అదేమిటి అంటే, మనము సిలువలో, మనము చర్చిలో కానీ మన ఇంటిలో కానీ మనం ఆరాధించేటటువంటి సిలువ మీద యేసు ప్రభు యొక్క ప్రతిరూపము మనకి కనిపిస్తూ ఉంది. మనము ఆ ప్రతిరూపము ఉన్నటువంటి సిలువను మన యొక్క చర్చిలో కానీ ఇంట్లో కానీ పెట్టుకొని ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నాము. మరి కొంతమంది ఇతర సంఘస్థులు మనల్ని అంటూ ఉన్నారు, మీరు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే, ఇదిగో ఆ యొక్క శిలువ మీద ఆ మనిషి ప్రతిరూపము అక్కడ కనబడుతూ ఉంది, అదొక విగ్రహము అని చెప్పేసి వాళ్ళు ఖాళీ శిలువను ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వాక్యము మనము లోతుగా ఆలోచన చేద్దాం. కథోలిక క్రైస్తవులు వాళ్ళు చెప్పిన మాటలకు భయపడి, నిజమే కదా మనము విగ్రహారాధన చేస్తూ ఉన్నాము కదా, మనం తప్పు చేస్తూ ఉన్నాము కదా అని వెంటనే ఆ యొక్క విగ్రహం స్వరూపం లేనటువంటి శిలువను ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన యొక్క కథోలిక క్రైస్తవులు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అనేటటువంటి దాని గురించి ఆలోచన చేయకుండా వెంటనే తప్పుద్రోవలో పడిపోతూ ఉన్నారు. నేను దీనికి ఈరోజు పరిష్కార మార్గాన్ని వాక్యం ద్వారా నేను చూపిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలను ఒక్కసారి చదువుదాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలేను. వాక్యమును జాగ్రత్తగా చదవండి, అక్కడ అర్థము గోచరమవుతూ ఉంది. మోషే ఎట్లు కంచు సర్పమును ఎత్తెనో, అలాగే మోషే కంచు సర్పంని ఎట్లు ఎత్తాడు అంటే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, అంతకుముందు పై వచనాలను మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క సందర్భాన్ని, ఇదిగో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నారు. ఆ పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు, విష సర్పాలను పంపించి వాళ్ళని చంపుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క పాపానికి, వాళ్ళ యొక్క శాపానికి గురైనప్పుడు వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉన్నారు మోషే దగ్గరికి వచ్చి, మోషే మేము పాపం చేశాము, ఇదిగో దేవుని సన్నిధిలో మా కోసం మొరపెట్టు, మా కోసం ప్రార్థన చెయ్యి అని వాళ్ళు మొరపెట్టినప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా వీళ్ళు పాపం చేశారయా, పశ్చాత్తాపడుతున్నారు ప్రభువా, క్షమించు ప్రభువా అని అంటున్నప్పుడు దేవుడు ఒక మాట మోషేకి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఒక కంచు సర్పాన్ని నువ్వు తయారు చేసి దాన్ని గడ మీద తగిలించు అని చెప్పేసి మోషేకి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ గడ మీద కంచు సర్పాన్ని తగిలించి పైకెత్తుతావో, ఆ యొక్క పాము కాటుకు గురైన వాళ్ళు ఆ యొక్క సర్పమును చూసినప్పుడు, బాగా వినండి, ఆ సర్పమును చూసినప్పుడు ఆ యొక్క పాము కాటు యొక్క విషము విరిగిపోయి వాళ్ళు బ్రతుకుతారు అని వాక్యం చెప్పబడుతుంది. అదే విధంగా జరిగింది. వాళ్ళు ఎవరైతే పాము కరిచినప్పుడు, ఆ యొక్క పాము కాటుకు వాళ్ళు గురి అయినప్పుడు ఆ యొక్క కంచు సర్పం వైపు చూడగానే ఆ సర్పమును చూసిన వెంటనే వాళ్ళకి విషము విరిగిపోయి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఆలోచన చేయండి, ఒక గడ మీద కంచు సర్పము ఎత్తబడింది. ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ గడని చూసినప్పుడు మీకు విడుదల అని చెప్పడం లేదు. ఆలోచన చేయండి బాగా, గడని చూసినప్పుడు కాదు, కంచు సర్పమును చూసినప్పుడు మాత్రమే మీకు విడుదల అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళు గడను కాదు, కంచు సర్పమును చూసినప్పుడే వాళ్ళకి ఆ విషము విరిగిపోయి జీవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా వాక్యంలో మనం చదువుతున్నాం, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఆయనను విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఇక్కడ శిలువ ప్రస్తావన అసలు లేనే లేదు. వాక్యంలో చెప్పబడుతుంది మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. మనుష్య కుమారుడే ఇంపార్టెన్స్, కానీ ఇక్కడ శిలువ అనేది కానీ ఇంకొకటి అనేది కానీ ఇక్కడ చెప్పబడలేదు. శిలువ అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే, అప్పుడు ఆ రోజుల్లో ఇదిగో పాపము చేసిన వారిని శిక్షించడానికి అతి ఘోరమైనటువంటి శిక్ష సాధనం ఏమిటి అంటే, మరణ సాధనం ఏమిటి అంటే శిలువ.
పాపం చేసిన వాడిని, ముఖ్యంగా ఘోర పాపం చేసిన వాడిని ఇప్పుడు ఈ రోజుల్లో ఉరిశిక్ష ఎలాగో అమలు చేస్తూ ఉన్నారో ఆ రోజుల్లో సిలువ మరణము ఆ విధంగా జరుగుతూ ఉంది. సిలువ మీద ఆయన్ని చంపివేయడం అది పరాకాష్ట అన్నమాట. మరి ఆ యొక్క మరణానికి చిహ్నంగా ఆ రోజు సిలువ ఉంది కాబట్టి యేసు ప్రభు ఆ సిలువను ఎన్నుకున్నాడు. కానీ ఇదిగో మరణ సాధనంగానే అది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటిది అంటే సిలువ కాదు అనేది మనం గమనించాలి. సిలువ కాదు అనేది గమనించినట్లయితే అక్కడ మనకి కనబడుతూ ఉంది మనుష్య కుమారుడు. సిలువ కాకుండా అక్కడ ఉన్నది ఏంటయ్యా అంటే మనుష్య కుమారుడు. మరి ఆ సర్పమును చూసినప్పుడు ఏ విధంగా వీళ్ళకి విషము విరిగిపోతుందో అదే విధంగా ఆ మనుష్య కుమారుని చూసినప్పుడే మనకి రక్షణ. సిలువను చూసినప్పుడు కాదు. ముఖ్యంగా మనం గమనించాలి, మనుష్య కుమారుడు ఎత్తబడవలేను అనేది అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. ఆ గడ అనేది సర్పానికి ఒక ఆధారంగా ఉండడానికి మాత్రమే గడ. ఇక్కడ కూడా మనుష్య కుమారునికి అంటే యేసు ప్రభువుకి ఒక ఆధారంగా ఉండడానికి మాత్రమే సిలువ తీసుకోబడింది. కానీ సిలువ రక్షణకు సాధనము కాదు, సిలువ శిక్షా సాధనము, మరణ సాధనము. మరి యేసు ప్రభువుని వెయ్యక ముందు సిలువ మరణ సాధనమే, తర్వాత కూడా సిలువ మరణానికి సాధనమే. దేనికంటే యేసు ప్రభు శిష్యులు కూడా అనేక మంది సిలువలో వేయబడ్డారు. కొన్ని వందల సంవత్సరాలు కూడా సిలువ మరణాలు కొనసాగాయి. అంటే యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా సిలువ అనేది మరణ సాధనమే, కానీ అది రక్షణ సాధనం కాదు. మరి అది రక్షణ సాధనంగా ఎప్పుడు మారిందయా అంటే మనుష్య కుమారుడు దాని మీద వేలాడినప్పుడు, దాని మీద ఆ చెక్క మీద ఉన్నటువంటి ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభుని చూసినప్పుడు మాత్రమే మనకి రక్షణ. ఆ సిలువను చూస్తే కాదు. మరి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ సిలువ అనేది ఒక విగ్రహము. అంటే ప్రభు అంటున్నాడు నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ ఆజ్ఞలో, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు, నా రూపమును తప్ప ఇక మీరు దేనిని పూజించినా కానీ అది విగ్రహారాధన అంటున్నాడు. ఆయన రూపము లేకుండా ఆ సిలువ అది అంటే అది ఒక చెట్టు నుంచి తీయబడింది, అది ఒక చెక్క కాబట్టి అది విగ్రహారాధన అని మనం చెప్పాలి. ఇదిగో ఎప్పుడైనా కానీ ఇక ముందు నుంచి రోమన్ కథోలికుడు అయినటువంటి నిన్ను నన్ను ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు విగ్రహారాధన చేస్తున్నారు, సిలువ మీద ఆ యొక్క ప్రతిబింబాన్ని ఉంచి మీరు పూజిస్తూ ఉన్నారన్నప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా వాళ్ళకి వివరించండి. మనం చేస్తుంది విగ్రహారాధన కాదు. ఖాళీ సిలువను ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళే విగ్రహారాధన చేస్తున్నారు. దేనికంటే అది ఒక చెట్టు నుండి తీయబడింది, అది ఒక విగ్రహంగా మారిపోతుంది. కాబట్టి రోమన్ కథోలికులమైనటువంటి మనం చేస్తున్నది తప్పు కాదు అని చెప్పేసి మనం గమనించాలి. యేసు ఉన్నటువంటి సిలువకే విలువ ఉంది. ఆ సిలువ ద్వారానే మనము రక్షణ పొందుకుంటాము. మరి యేసు ఉన్న సిలువకు ఏ విధంగా విలువ ఉందో, యేసు ఉన్నటువంటి సిలువకు ఏ విధంగా రక్షణ ఉందో, అదే విధంగా మన యొక్క జీవితాలలో కూడా యేసు ఉంటేనే మన యొక్క జీవితాలకు విలువ వస్తుంది. యేసు లేకపోతే మన యొక్క జీవితాలు శూన్యంగా మారిపోతాయి. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గెన్నెసరేతు అనేటటువంటి సరస్సు ప్రాంతంలో ఒక వ్యక్తి చేపలు పడుతూ ఉన్నాడు. ఆ యొక్క సందర్భం అందరికీ తెలుసు. కానీ నేను ఇక్కడ తీసుకుంటున్నటువంటిది ఒక చిన్న అంశము. గెన్నెసరేతు అంటే పనికి రానిది అనేటటువంటి అర్థము వస్తూ ఉంది. పనికి రానిది, గెన్నెసరేతు దాని యొక్క అర్థమే పనికి రానిది అనేటటువంటి అర్థము. మరి ఆ పనికి రానిది అనేటటువంటి స్థలములో ఒక వ్యక్తి రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనకి ఎంతోమంది రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండవచ్చు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా నాకు రైతు పరంగానే వస్తూ ఉంటుంది. మరి మనకొక చేను ఉంది అంటే అది ఒక చవిటి నేల అయినట్లయితే నువ్వు దానిలో ఎంత కష్టపడ్డా కానీ, ఎంత మంచి విత్తనాలు వేసినా కానీ, ఎంత ఎరువులు గొప్పగా వేసినా కానీ, అందరికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టుబడి నువ్వు పెట్టినా కానీ ఆ యొక్క పొలంలో మనకి ఎలాంటి ఫలితం రాదు. ఎలాంటి ఫలితాన్ని మనము పొందలేము. ఎందుకంటే ఆ నేలే పనికి రాంది. ఆ నేలే పనికి రానిది. పనికి రాని దాంట్లో నువ్వు రాత్రింబగళ్ళు కాదు కదా 24 గంటలు పని చేసినా కానీ ఏమాత్రము నువ్వు ఫలితాన్ని పొందలేవు. అలాంటి పనికి రాదు అనేటటువంటి స్థలములో, గెన్నెసరేతు అనేటటువంటి పరిస్థితి స్థలములో ఆ యొక్క పేతురు రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. ఫలితం ఏంటయ్యా అంటే శూన్యం. ఏమీ దొరకట్లేదు అతనికి. ఏమీ దొరకనటువంటి పరిస్థితి.
మరి అలాంటి పరిస్థితిలోనికి ఆలోచన చేయండి. అలాంటి గెన్నెసరేతు సరస్సు తీరములో పనికిరాని వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలోనికి యేసయ్య ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య ఆ యొక్క స్థలానికి వస్తూ ఉన్నాడో, ఆ యొక్క పేతురు జీవితంలోనికి వస్తున్నాడో, పేతురు పడవలో యేసు ప్రభు కాలు పెడుతూ ఉన్నాడో, అప్పటి వరకు పనికి రానిదిగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలం మార్చివేయబడుతూ ఉంది. అప్పటి వరకు పనికి రానిదిగా ఉన్నటువంటి ఆ పడవ మార్చివేయబడుతూ ఉంది. అప్పటి వరకు పనికి రాని వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పనికొచ్చేటటువంటి వ్యక్తిగా మారిపోతూ ఉన్నాడు. మరి పనికి రాని ఆ యొక్క స్థలంలోనికి యేసు ప్రభు వచ్చి ఆ పడవలో కాలు పెట్టి, ఇదిగో నువ్వు వల వెయ్యి అనగానే పనికి రాని ఆ స్థలంలోనికి చేపలు వస్తూ ఉన్నాయి. 153 రకాలు ఉన్నటువంటి చేపలు అక్కడికి దిగి వస్తూ ఉన్నాయి. అంటే యేసు ప్రభు అడుగు పెట్టడంతో ఆ యొక్క స్థలము పనికొచ్చేదిగా మారిపోతూ ఉంది. మరి ఈరోజు మన యొక్క జీవితాలలో ఎలాంటి పనికి రాని స్థితిలో మనము ఉంటూ ఉన్నాము. ఒక్కొక్కరి సమస్యలు వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. మాకు చదువుకోవడానికి కూడా ఫీజులు కట్టేవాళ్ళు ఎవరు లేరు, ఫీజులు కట్టడానికి కూడా మా తల్లిదండ్రులు లేరు, పేదరికము మా యొక్క కుటుంబంలో ఎటు చూసిన అప్పు బాధలు కనిపిస్తూ ఉన్నాయి, తిండి తినడానికి కూడా మాకు ఆహారం లేదు అనేటటువంటి పరిస్థితి అనేక కుటుంబాలలో కనబడుతూ ఉంది. ఒక్కొక్క సహోదరి ఫోన్ చేసి ఏడుస్తూ, అమ్మా నా పరిస్థితి ఇలా ఉంది, కనీసం 3 పూట్ల తినడానికి కూడా తిండి లేదు, మా పిల్లలని పోషించుకోవడానికి కూడా మాకు శక్తి సరిపోవడం లేదని చెప్తూ ఉన్నప్పుడు ఎంతో బాధగా అనిపిస్తూ ఉంది. చిన్న బ్రేక్ తీసుకొని మరలా వాక్యాన్ని ఆలకించుదాం. తిరిగి వాక్యాన్ని ఆలకించుదాం. ఆ యొక్క సహోదరులు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నాకెంతో చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఎందుకు ఇలా జీవిస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉండిపోతూ ఉన్నారు? ఎంత కష్టపడ్డా కానీ అప్పులు అనారోగ్యంలో ఎందుకు ఉంటూ ఉన్నారని బాధ అనిపించినప్పుడు ఒకటి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఇదిగో వారి యొక్క జీవితాలలో దేవుడు కనబడడం లేదు, వారి యొక్క జీవితాలలో దేవుని కార్యాలు కనబడడం లేదు. అంటే వారి యొక్క జీవితాలలో దేవుడు దూరంగా ఉంటూ ఉన్నాడు. మరి అందుకనే వాళ్ళ యొక్క జీవితాలు అలా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యము పలుకుతుంది, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీరు అధికముగా ఫలిస్తారని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉంది. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఎవరైనా కానీ 100 ఫలితాన్ని ఫలిస్తూ ఉంటారని దేవుని వాక్యము పలుకుతూ ఉంది. నా బిడ్డలు అందరూ తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు అని వాక్యము క్లియర్గా చెప్పబడుతూ ఉంది. దేవుడు మన యొక్క జీవితంలో లేనప్పుడు మాత్రమే బాగా ఆలకించుదాం. దేవుడు మన యొక్క జీవితంలో లేనప్పుడు మాత్రమే ఆయన కార్యాలు మన యొక్క జీవితంలో జరగనంత వరకు మనం ఓడిపోతూ ఉంటాము. పేతురులాగా మన యొక్క జీవితాల్లో మనం ఓడిపోతూ ఉంటాం. మరి ఎప్పుడైతే అలాంటి పరిస్థితిలోనికి పేతురు జీవితంలోనికి ప్రభువు వస్తూ ఉన్నాడో అప్పుడు ఆ పడవ విలువ కలదిగా మారిపోతుంది. యేసు ఉన్న పడవకే విలువ, యేసు ఉన్న పేతురికే విలువ, యేసు లేని పేతురికి విలువ లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు పేతురు పడవలో పేతురు జీవితంలో కాలు పెడుతూ ఉన్నాడో విజయముగా మారిపోతుంది. ఆయన యొక్క అపజయము విజయంగా మారిపోతుంది. కొన్ని రోజుల క్రితం ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, అక్క నేను దేవుని అంగీకరించక ముందు క్రైస్తవ కుటుంబంలో జీవించిన వాడిని నేను, కానీ మా కుటుంబంలో ఎక్కడ ప్రార్థన కనిపించదు, ఎక్కడ దేవాలయానికి వెళ్ళడం కనిపించదు, కానీ నేను కథోలిక స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఆ ప్రార్థన అనేది నాకు కొద్దిగా తెలుసు. మరి నా యొక్క కుటుంబ పరిస్థితుల్ని బట్టి నేను ఎంతో వేదన అనుభవించాను. పేదరికము, ఇదిగో ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడైతే నేను పట్టుదలతో ప్రార్థన చేసి ప్రభా మా జీవితంలోనికి నీవు రా, అద్భుత కార్యాలు జరిగించు అని ఎప్పుడైతే నేను పట్టుదలతోటి ప్రార్థన చేశానో, ఒకరోజు ఫీజులు కట్టుకోవడానికి కూడా ఏమీ లేనటువంటి బిడ్డను నేను ఈరోజు మంచి ఉద్యోగం చేస్తూ ఇతరులకు కూడా సహాయం చేసే
చేసేటటువంటి పరిస్థితిలో నేను ఈరోజు ఉన్నాను అని ఆ యొక్క వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎలా మారింది ఆ యొక్క జీవితము, ఆయన యొక్క జీవితము అంటే ప్రభు యేసు లేకముందు ఆయన యొక్క జీవితం అంతా కూడా ఓడిపోతుంది. అందుకని ఒక పాట మనం పాడుతూ ఉన్నాం, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోతాను, నా జీవితంలో తెరచాపలేని నావవలే నేను అల్లాడిపోతాను అని ఇదిగో ఆ యొక్క పాట పాడుతున్నారు. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు అని వాక్యం ఆ యొక్క పాటలో చెప్పబడుతూ ఉంది. మరి ఆ యొక్క దేవాతి దేవుడు పేతురికి తోడు లేనంత కాలం ఆయన ఓడిపోతూ ఉన్నారు, పనికి రాని వాడిగా ఉంచి ఉన్నాడు. కానీ దేవాతి దేవుడు ఏ ఒక్క బిడ్డని కూడా అలా ఉంచడానికి ఇష్టపడడం లేదు, అలా పనికి రాని వాడిగా ఉంచడానికి ఆయన ఇష్టపడడం లేదు. ప్రియమైనటువంటి బిడ్డ, నీవు నీ జీవితంలోనికి నన్ను ఆహ్వానించు, నేను నీ జీవితంలోనికి ప్రవేశిస్తాను, పనికొచ్చేటటువంటి వాడిగా నేను నిన్ను మారుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ఉన్నటువంటి ఆ పడవకే విలువ, యేసు ఉన్నటువంటి ఆ పేతురికే విలువ వచ్చింది. మరి మన యొక్క జీవితాలను ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. నా జీవితంలో యేసు ఉన్నాడా, నేను ఎందుకు ఇలా పదే పదే ఓడిపోతూ ఉన్నాను అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మరి కొన్ని రోజుల క్రితం మా బాబు వేరే జాబ్కి వెళ్ళాలి అని ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉన్నాడు. దేనికంటే ఈ యొక్క శాలరీ కాదు, ఇంకా నేను మంచి శాలరీ సంపాదించుకోవాలి, 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా, మంచి శాలరీ తోటి జాబ్ వస్తుంది అని ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉన్నాడు. 2 కంపెనీలకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, కానీ రెస్పాన్స్ రాలేదు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించి ఒకరోజు కన్నీటితోటి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎందుకు నా బిడ్డ జీవితంలో నువ్వు అద్భుత కార్యం జరిగించట్లేదు, వాడు మంచి ఉద్యోగం కోసం, ఇంకా ఎక్కువ శాలరీ వచ్చేటటువంటి ఉద్యోగం కోసం ఆశపడుతూ ఉన్నాడు, ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు అని. ఆ బిడ్డ జీవితంలో నువ్వు కార్యము జరిగించు, ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ బిడ్డ కానీ నేను కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించి ఇదిగో ఆ బిడ్డ జీవితంలో నువ్వు కార్యము జరిగించు అని చెప్పేసి ఎప్పుడైతే కన్నీటితోటి ప్రార్థన చేసుకున్నానో, ఇదిగో ఈరోజు ఈ యొక్క వాక్యం చెప్పడానికి వచ్చే ముందు మా బాబు ఫోన్ చేసి చెప్తున్నాడు, మమ్మీ నాకు ఒక కంపెనీ నుంచి రిప్లై వచ్చింది, ఇదిగో నేను మా కంపెనీలోకి నిన్ను ఉద్యోగానికి తీసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు కాల్ చేశారని నా యొక్క బిడ్డ చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుడు ప్రవేశించినంత వరకు అద్భుతం జరగదు, మనం ఆ విషయాన్ని గమనించాలి. అద్భుతం జరగట్లేదు అంటే, మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరట్లేదు అంటే దేవుడు మన జీవితంలో లేడు అని మనం గమనించాలి. అప్పుడు వెంటనే మనం పట్టుదలతోటి ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితంలో ప్రభు ప్రవేశించినట్లయితే పేతురు వలె మనము విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాము. యేసు ఉన్న మన జీవితానికే విలువ ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి. ఇంకొక చిన్న సంఘటనను మీతోటి వివరించుతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం అక్కడ చూసినట్లయితే, ఒకసారి యేసు ప్రభు యెరూషలేము గ్రామానికి వస్తూ ఉన్నాడు. యెరూషలేము గ్రామానికి వస్తూ ఆ యొక్క ప్రాంతంలో బెత్ఫగే అనే ప్రాంతానికి వెళ్ళమంటూ ఉన్నాడు. మీరు ఆ బెత్ఫగే ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టివేయబడిన గాడిద ఉంటుంది, దాన్ని విప్పుకొని తోలుకొని రండి అంటూ ఉన్నాడు. మరి యెరూషలేము అంటే అర్థము ఏమిటి అంటే రొట్టెల ఇల్లు అనేటటువంటి అర్థం వస్తుంది. రొట్టెల ఇల్లు అని యెరూషలేం అనే పదానికి అర్థము. మరి బెత్ఫగే అంటే ఖర్జూరపు పండ్లు సమృద్ధిగా లభించేటటువంటి స్థలము అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ 2 పదాలకి చాలా గొప్ప అర్థాలు వస్తున్నాయి. ఇందాకేమో గెన్నెసరేతు అంటే పనికిరాని అని చూసినాము, కానీ ఇక్కడ యెరూషలేము అన్నా కానీ బెత్ఫగే అన్నా కానీ 2 సమృద్ధికరమైనటువంటి అర్థం వచ్చేటటువంటి పదాలు ఉన్నాయి. కానీ అలాంటి ప్రదేశంలో యేసుప్రభు అంటున్నాడు, అక్కడ ఒక గాడిద కట్టివేయబడి ఉంది అని చెప్పబడుతుంది వాక్యము. మరి ప్రాంతమేమో సమృద్ధికరమైనటువంటి ప్రాంతము, ఆ స్థలము సమృద్ధికరమైనటువంటి స్థలము, ఆ స్థలము దీవించబడినటువంటి స్థలము, కానీ అక్కడ ఒక గాడిద ఆ సమృద్ధి అనుభవించకుండా కట్టివేయబడుతూ ఉంది. ఇది ఎందుకు సూచనగా చెప్తూ ఉన్నాడు ప్రభు అంటే, మనకి సూచనగా చెప్తూ ఉన్నాడు. మన యొక్క ఒక్కొక్కరి కుటుంబాల్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి, తాతల తరాల నుంచి ఆస్తి సమృద్ధిగా ఉంటూ ఉంది, అందరూ బంధువులందరూ బలగం సమృద్ధిగా ఉంటూ ఉంది, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కానీ బంధకాలు అనేవి మనకి అడ్డుపడుతూ ఉంటాయి. అన్నీ మంచిగానే ఉంటాయి,
చూడడానికి కుటుంబం అంతా సంతోషంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆస్తికి ఏ కొదవా లేదు. ఆనందకరంగా చూసే వాళ్ళకి అబ్బా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనిపిస్తుంది. కానీ వారికి అనేకమైనటువంటి బంధకాలు. ఆ బంధకాలు ఏమిటి? ఆ గాడిద బంధకాల్లో కట్టివేయబడింది. ఆ బంధకాలు ఏమిటయా అంటే పాపం అనే బంధకం, అనారోగ్యం అనే బంధకం, అశాంతి అనేటటువంటి బంధకాలు. ఈ విధంగా బంధకాలతోటి కట్టివేయబడి ఉంటుంది ఆ గాడిద. ఎందుకు అంటే ఆ సమృద్ధిని అనుభవించకుండా ఉండడం కోసం అది బంధకాలలో కట్టివేయబడుతూ ఉంది. ప్రభు అంటూ ఉన్నాడు శిష్యులతోటి, ఆ గాడిదను, ఆ బంధకాలను విప్పి నా దగ్గరికి తోలుకొని రమ్మనమంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యము రాయబడుతూ ఉంది. యేసు ప్రభు స్వయంగా ఆ గ్రామానికి వెళుతూ ఉన్నాడు. కానీ ఆయన ఆ గాడిద కట్లు విప్పలేదు. శిష్యులను ఆ కట్లు విప్పి తన దగ్గరకు తోలుకొని రమ్మనమంటూ ఉన్నాడంటే ఆ శిష్యులు ఎవరయ్యా అంటే ఈరోజు మనకి గురువులు. మన బంధకాలను విప్పేది, మన కట్లను విప్పేది ఎవరయ్యా అంటే గురువులు. పాప సంకీర్తనం ద్వారా మన పాపపు బంధకాలను, మనకు అడ్డుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్క అడ్డు గోడను, వాళ్ళ యొక్క బంధకాలను తెంచివేసేటటువంటి శక్తి, ఆ యొక్క వరాన్ని దేవాతి దేవుడు గురువులకు ఇచ్చి ఉన్నాడు. పాప సంకీర్తనం ద్వారా మనం ఆ బంధకాలను తెంచివేసుకోగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళ యొక్క బంధకాలను విప్పి ఆ గాడిదను ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారో అప్పుడు ఆ ప్రభు గాడిద మీద వెక్కుతూ ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, బంధకాలు ఉండగా ప్రభు ఆ గాడిద మీద ఎక్కలేదు అంటే పాపపు బంధకాలు ఉన్నంతసేపు ప్రభు ఆ యొక్క గాడిద మీద ఎక్కలేదు. ఎప్పుడైతే పాపపు బంధకాలు తొలగిపోయాయో అప్పుడు మాత్రం ప్రభు ఆ గాడిద మీద ఎక్కుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే ప్రభు ఆ గాడిద మీద వెక్కుతూ ఉన్నాడో ఆ గాడిద జీవితము పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా. అంతకుముందు ఆ గాడిద కట్టివేయబడుతూ ఉంది అంటే మరి రైతులకి బాగా తెలుసు, పశువులు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, గేదెలు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఒక రాత్రి అంతా ఒకటే చోట ఒక గేదె కట్టివేయబడింది అంటే తెల్లవారుజాము కల్లా ఆ యొక్క పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోతూ ఉంది. ఆ యొక్క 1, 2 అన్నీ అక్కడనే చేసుకొని అదంతా ఆ యొక్క గేదె తెల్లవారులకి అపరిశుభ్రంగా మారిపోతుంది. దేనికంటే అది కట్టివేయబడింది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మరి అదే పరిస్థితిలో రాత్రంతా గాడిద ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కట్లు విప్పబడి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడుతూ ఉందో దాని చరిత్ర మారిపోయింది. రాత్రంతా గలీజులో తిరిగినటువంటి దాని యొక్క కాళ్ళు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాయా అంటే ఆ ప్రజలందరూ తమ యొక్క వస్త్రాలను పరుస్తున్నారు. చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి రెమ్మలను, ఆకులను దాని యొక్క మార్గంలో పరుస్తూ ఉన్నారు. వస్తున్నది యేసు ప్రభువే, కానీ వాటి మీద నడుస్తుంది ఎవరయ్యా అంటే గాడిద నడుస్తూ ఉంది. చూడండి, దాని జీవితమే మారిపోయింది. రాత్రంతా చండాలంలో గలీజులో తిరిగినటువంటి దాని యొక్క కాళ్ళు ఇప్పుడు శుతి మెత్తనైనటువంటి ఆ యొక్క ప్రజల యొక్క వస్త్రాల మీద, ఆ చెట్ల ఆకుల మీద నడుస్తూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద మీదకి ఎక్కుతూ ఉన్నాడో ఆ గాడిద జీవితము మారిపోయింది. ఆ కట్లు తెంచివేయబడి ఆ గాడిద ఇప్పుడు యేసు ప్రభుని మోస్తూ ఉండగా అందరూ జేజేలు పలుకుతూ ఉన్నారు, జేజేలు పలుకుతూ ఉన్నారు. ఆ గాడిద ఎంతో సంతోషించింది, ఎంతో ఆనందించింది. కానిలో దానిలో కొంత గర్వము వచ్చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభుని మోస్తున్నప్పుడు జేజేలు కొడుతూ ఉన్నారో మరుసటి రోజు ఉదయాన్నే తను యథావిధిగానే బయటికి వచ్చేసింది. ఎందుకంటే నిన్న జేజేలు కొట్టారు కదా, ఈరోజు కూడా జేజేలు కొడతారు, నా యొక్క బాటలో వస్త్రాలు పరుస్తారు అని చెప్పేసి అనుకున్నది. కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు, ఎవ్వరూ దాని వైపు చూడలేదు. అది అనుకుంటుంది నా వైపు ఇంకా ఎవరు చూడలేదు కదా, నేను వచ్చింది గమనించలేదని పెద్దగా గాండ్రు పెట్టింది. అప్పుడు గాండ్రు పెట్టగానే జనాలందరూ రాళ్ళు తీసుకొని దాన్ని వెంటబడి మరీ కొడుతూ ఉన్నారు. అప్పుడు అనుకుంది గాడిద, ఓహో నా మీద యేసయ్య ఉన్నంత వరకే నాకు విలువ అని. మరి నీవు నేను ఇక్కడ తెలుసుకోవాలి, యేసయ్య నీలో ఉన్నంత వరకే నీ జీవితానికి విలువ. యేసయ్య నీ జీవితంలో ఉన్నంత వరకే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నీ జీవితంలో ఉన్నంత వరకే నీ జీవితము పూలబాటగా మారిపోతుంది. యేసయ్య నీలో ఉన్నంత వరకే అద్భుతాలు జరుగుతాయి. మరి ఈ యొక్క సమృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లో కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద వలె నీవు నేను కట్టివేయబడి ఉన్నామా? ఈ యొక్క పాపపు బంధకాలు, వ్యసనాలు అనేటటువంటి బంధకాలు, అనారోగ్యం అనే బంధకాలు, కుటుంబంలో శాంతి సమాధానాలు లేనటువంటి బంధకాల్లో నీవు నేను ఉంటూ ఉన్నామా?
ఇప్పుడు ఒక్కసారి ఆలకించి ప్రభు యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానించు. ప్రభు యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానించి నీ పాప బంధకాలన్నింటినీ ప్రభువు ముందు తెంచి వేసుకొని ఆ యొక్క పాప సంకీర్తనం ద్వారా నా పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మంచి జీవితాన్ని మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఆ గాడిద లాంటి జీవితం అంటే యేసు ప్రభు మన యొక్క జీవితంలోనికి ప్రవేశించి మన యొక్క జీవితాన్నే మార్చివేసి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మరొకసారి ధ్యానం చేద్దాం. యేసు ఉన్న సిలువకే విలువ, యేసు ఉన్న పడవకే విలువ, యేసు ఎక్కిన గాడిదకే విలువ. మరి యేసు లేకుంటే మన యొక్క జీవితాలలో విలువ లేదు అనేటటువంటి యొక్క చిన్న అంశమును అర్థం చేసుకొని మనం దాని ప్రకారం ప్రభువా నాలో నీవు ఉండు అని ప్రతినిత్యము ప్రార్థన చేసేటటువంటి బిడ్డలంగా మనము జీవించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైనటువంటి మా దేవా, నీ యొక్క నామమునకు వేలాది కొద్ది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా మాతోటి మాట్లాడి ఉన్నావు ప్రభా. నేను లేకుండా మీరేమీ చేయజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు, నా యందు ఉంటేనే మీరు ఫలిస్తారని నీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడినటువంటి మా గొప్ప దేవా, ఇప్పటి వరకు నీవు లేకుండా మా యొక్క జీవితాల్లో మేము అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉన్నాము ప్రభా. అయా ఈరోజు టీవీ చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరెవరైతే అనేకమైనటువంటి ప్రయత్నాలలో ఓడిపోయి ఉన్నారు, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, కుటుంబాల విషయంలో, వ్యాపార విషయంలో ఎక్కడెక్కడైతే ఓడిపోయి ఉన్నారో ప్రభా, వారి యొక్క జీవితాలలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా ప్రభా, నీ వారి జీవితాలలో ప్రవేశించి అద్భుత కార్యాలను, ఆశ్చర్యక్రియలను జరిగించమని అడుగుతున్నాను ప్రభా. పేతురు పడవలో ఏ విధంగా కాలు పెట్టి పనికొచ్చే వ్యక్తిగా మార్చి ఉన్నావో ఆ గాడిద మీదకు నీవెక్కి దాని యొక్క బంధకాలను తెంచివేసి దాని జీవితాన్ని మార్చివేసి ఉన్నావో అదే విధంగా మా యొక్క జీవితాలను కూడా మార్చివేసి ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాలను మాకు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.